నా పేరు పండు అండి, నేను సౌండ్ ఇంజనీర్ని. నమస్తే సార్, నా పేరు శంకర్, నేను హార్డ్వేర్ ఇంజనీర్ సార్. నమస్కారం అండి, నా పేరు ప్రీతి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సార్ మాది ఇంజనీరింగ్ ఫ్యామిలీ సార్. వి ఆర్ వెరీ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓ మై గాడ్, ఐ ఆఫీస్ టైం. యా యా మసాలే 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 సాలే సాలే. సివిల్ ఇంజనీర్ అన్నారు. ఆ సివిల్ ఇంజనీర్ నేనేనండి. నాకు మంచి సంబంధం వచ్చిందండి. నాకు పొట్టకోసి అక్షరం ముక్క రాదు. అంత మంచి సంబంధం ఎక్కడ మిస్ అవుతుందని సివిల్ ఇంజనీర్ అని అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాను సార్. ఇది కూడా సివిల్ ఇంజనీర్ టైపే. ఎలా అంటారా, ఏది ఎంత వేయాలో తెలియకపోతే టేస్ట్ ఎలా తెలుస్తుంది సార్? ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అయ్యో సారీ సార్, టైం అయింది, అమ్ముకోవాలి. పూసలు పూసలే సార్, ఆ సౌండ్ ఇంజనీర్ నేనేనండి. నాకు మంచి సంబంధం వచ్చింది. నేను చదువుకోలేదని చెప్తే వాడు ఎక్కడ చేసుకోడా అని చెప్పి చిన్న అబద్ధం చెప్పాను. అదే సౌండ్ ఇంజనీర్ అని. ఇది కూడా సౌండ్ ఇంజనీరే. నేను ఇక్కడ అరిస్తే అమీర్పేటలో వినిపిస్తుంది. కాదు వారణాసిలో. పూసలు అమ్మే వాడికి నెల నెల శాలరీ ఇస్తున్నాను. సరే, నేను పూసలు అమ్ముకోవాలి. పూసలు పూసలే రాలే దీపిక సవరాలే, సుప్రీత సవరాలే, బిందు గారి సవరాలే, బిందు గారి సవరాలే. సాఫ్ట్వేర్ అన్నా సాఫ్ట్గా ఉంటాయి. సవరాలు సాఫ్ట్ గానే ఉంటాయి. ఓరి నాయనో, మాది పెద్ద ఇంజనీర్ల కుటుంబం కదా. అంత పెద్ద ఇంజనీర్లలో ఇలాంటి జాబ్ లేని కూతురు పుట్టిందంటే సిగ్గుచేటు. అందుకే ఈ చిన్నపాటి సవరాల బిజినెస్ చేస్తూ నెలాఖరులో ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకేనా? నాకు టైం అవుతుంది. రాలే గాజులే గల 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 గాజులే, చెంకి గాజులే, రంగుల గాజులే. సార్, ఆ హార్డ్వేర్ నేనే సార్. నవదీప్ గారు, మీరు చెప్పిన మొన్న 32 మందికి తలో 2 సెట్లు గాజులు పంపించా. 32 పళ్ళ సెట్ లాగా. నా గాజులు వేసుకోండి మేడం. నా గాజులు వేసుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంతెందుకు, దీపికా పిల్లి గారికి నేనే గాజులు అమ్మాను. మేడం, నా మాట విని నా గాజులు వేసుకోండి. కావాలి మాకు వింది ఇక్కడ వద్దు. ఓకే మేడం, బాయ్ బాయ్. గాజులే రంగుల గాజులే. టీ, కాఫీ, గరం గరం చాయ్, చాయ్ గాజులు చాయ్. మీరు తప్పుగా అనుకోకండి సార్. ఇది నా లవరే, పేరు ప్రియా. ఇదే సంతలోని టీ అమ్ముకుంటూ ఉంటది. ఆ పీచు మిఠాయి అమ్మా. కావాలా పీచు మిఠాయి? పీచుగా ఉంటుంది. అమ్మాయి, నాన్నగారు, ఎవడా వీడు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను నాన్నగారు. ఏం ఆడోలే మీరు? నేను దర్జాగా హ్యాపీగా గౌరవంగా పీచు మిఠాయి అమ్ముకుంటా, నువ్వు దర్జాగా టీ అమ్ముకుంటావు. ఆఫ్టర్ ఆల్ గాజులు అమ్ముకుంటాడు. నా అల్లుడు అని చెప్తే నా పరువేం కావాలే? నీకు ఇలా కాదురా, నీ సంగతి తిను, మొత్తం తిను. నీ సంగతి ఏంద్రా చిన్న కథ కదిరిద్యా. ఒప్పుకున్న అల్లుడు దించు పెళ్ళికొకే. అమ్మాయి, అల్లుడు బాగున్నాడు, దిట్టంగా మంచిగా ఉన్నాడు. మన ఆ సంతలో పోయి మంచిగా అమ్ముకున్నాం పర అందరం. సరే పదమామా, రాను తిండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. నమస్కారం సార్, నా పేరు గణపతి. నేను గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాను సార్. ఏమే
మన పిల్లలకి పెళ్ళిడు వచ్చిందే, వాళ్ళకి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్ముకోవడం అర్థం కావట్లేదే. ఏవండి, మీ ఫ్రెండ్ వెంకటేశ్వర్లు ఉన్నారు కదండి, వాళ్ళ పిల్లల నుంచి పెళ్లి చేద్దామండి. వెంకటేశ్వర్లు అంటే వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ ఇంజనీర్లు, వాళ్ళు ఒప్పుకుంటారంటావా మన సంబంధాన్ని? ఒకసారి అడిగి చూద్దామండి. సరేలే. హలో వెంకటేశ్వర్లు. హలో చెప్పరా. అరే మీ ఫ్యామిలీతో పట్టుకొని మా ఇంటికి వస్తావేట్రా? ఎందుకురా, భోజనానికా? అవునరా. అది చెప్పు గైడ్రా. ఓకే వస్తావురా. వస్తున్నారంట, పదండి పదండి పదండి. రండి. నమస్కారం సార్. హాయ్ రా. వెంకటేశ్వర్లు బాగున్నారా? నువ్వు నా కొడుకురా. నమస్కారం అండి. ఏం చేస్తావు బాబు? కార్ షోరూమ్ మేనేజర్ పనిచేస్తున్నాను. అమ్మాయి నువ్వు? టీచర్ని. ఓ ఏ ఫర్ యాపిల్. మీ ఫర్ బాల్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకు పిలిచావురా? మన పిల్లలకి ఎలాగో పెళ్ళిడు వస్తుంది కదరా, వాళ్ళకి పెళ్లి చేస్తే మనం హ్యాపీగా ఒక ఫ్యామిలీలా ఉండొచ్చురా. ఒక్క నిమిషం, నా గురించి తెలితే నా పిల్లలకి ఎవడు కూడా పిల్లనివ్వడు. ఇదే మంచి సంబంధం, ఓకే చేసుకుంటా. ఓకే రా, ఒకసారి పిల్లల్ని కూడా అడగదా మరి. ఓకే. ఏరా నాన్న, అమ్మాయి ఓకేనా? ఒక్క నిమిషం నాన్న. ఓకే. మా నాన్నేమో సివిల్ ఇంజనీరు, మా అమ్మేమో సౌండ్ ఇంజనీరు, మా చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీరు. అంత మంచి ఫ్యామిలీకి ఇంకా మంచి సంబంధం వస్తుంది. వీళ్ళు చేసుకుంటే ఏమొస్తుంది నా బొంగు. నాన్న నేను హార్డ్వేర్ ఇంజనీర్ నాన్న, నాకు అలా చీప్ సంబంధాలు చూడొద్దు నాన్న ప్లీజ్. అదేంటి బాబు అలాగన్నావు? చూద్దాం చూద్దాం రా, బాధపడకు. అమ్మాయి నీకు అబ్బాయి ఓకేనా? ఆఫ్టర్ ఆల్ షోరూమ్ మేనేజర్ గారికి ఈ సాఫ్ట్వేర్ ఫిగర్ కావాలా? ఈ సాఫ్ట్వేర్ ఫిగర్ కావాలా? నేను చేసుకోనండి. ఐ కాంట్. నిజమే సార్, నాకంటే జాబ్ లేదు, వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్. ఈ తొక్కల ఫేమ్ నాకెందుకు? రే మీ చీప్ ఫ్యామిలీ, వెరీ చీప్ చీప్. మీరు మాతో సంబంధం అంటే ఇట్స్ వెరీ నాట్ ఓకే. అలా కాదు పిచ్చోడా. ఓకే సారీ రా, బాయ్. వి ఆర్ గోయింగ్ చీప్. నాన్న నేను అందుకే చెప్పాను నాకు ఈ పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని. ఇప్పుడు నా పరువు మొత్తం పోయింది. ఎప్పుడు నువ్వు ఇలానే చేస్తావు నాన్న? సారీ రా, మీ మనసులు బాధ పెట్టాను. సర్లే అవన్నీ కాదు కానీ అక్కడ జాతర అయితే జరుగుతుందంట, అక్కడికి వెళ్ళి మనం మైండ్ ఫ్రెష్ చేసుకుందాం. సరేనా? పదండి. జాతరలో ఇల్లు అమ్ముతా ఉంటారు అందరూ. చాలే ముందు చాలే పీచు మిఠాయి. చాలే. ఏమయ్యా బాగున్నావా? నేను నీకు తెలుసా? అంటే పోయినసారి మందవారి బస్ స్టాండ్ లో సేమ్ పెట్టినావు కదా సెటప్, అది మొత్తం నేనే తీసుకున్నా, గుర్తులేదా? ఇదంతా నువ్వు ఒక్కటి తిన్నావా? నేను తినలేదు, పోయి తిన్నది. అదేంది ఇక్కడ అమ్ముకుంటావు? మరి మన గాంధారి మైసమ్మ జాతర జరుగుతుంది, అక్కడ బాగా మంది వస్తారు, అక్కడ పోయి అమ్ముకోపో, గిరాకు బాగుంటది. చెప్పవే, థ్యాంక్ యూ. సాలే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాను. మరి సాలే లేని ఇంకా రావట్లేదు. పూసలే. అమ్మా బాగున్నావా? అవునాను, మీరు? ఇంత ముందు పూసలు అమ్ముతాంటే చాలా సార్లు చూసినమ్మా. నువ్వేంటి ఇక్కడ అమ్ముకుంటున్నావు? ఓకే థ్యాంక్ యూ అయ్యా. ఓకే, వీళ్ళు ఇంకా రాలేదండి. రాలే. ఎవరు రాలే? అమ్మాయి బాగున్నావా? అంకుల్ మీరెవరు? అంటే నువ్వు ఎర్రగడ్డలో సవరాలు అమ్ముతాంటే చాలా సార్లు చూసినమ్మా. నువ్వేంది ఇక్కడ అమ్ముకుంటున్నావు? ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే ఓకే. సవరాలే. వీళ్ళేంద్రా ఇంకా రాలేదు? గాజులు చాయ్ గాజులు చాయ్. ఇట్లనే అమ్ముకుంటే వాళ్ళు మొత్తం అమ్ముకున్నట్టే. రండి మావా. రండి. చాలే జాతరలో మంచి గిరాకీలు ఇక్కడ. అమ్మ చాలే బోని ఎవరు వస్తారు? చాలే పూసలే. పూసలే. చాలే. ఎక్కడో కొడుతుంది సీనా. సార్ నా పిల్లం సౌండ్ ఇంజనీర్ అని చెప్పి పూసలు వద్దు. సౌండ్ ఇంజనీరింగ్ ఇది నన్ను ఇలా మోసం చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు దీని సంగతి చెప్తే నేను దొరికిపోతా. అంటే నా కూతురు నా కొడుకు కష్టపడితే ఇది ఇంత మోసం చేస్తుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా. రాలే. సవరాలే. సాఫ్ట్ సుప్రీత సవరాలే. వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. అమ్మ నా కూతురా, సాఫ్ట్వేర్ అని చెప్పి సవరాలు అమ్ముకుంటావా? నీ పని ఇలా కదే. అమ్మో, మా ఆయన నా కొడుక్కి తెలిస్తే మళ్ళీ నేను పూసలు అమ్ముకుంటున్నాను తెలిసిపోద్ది. దీని పని ఇలా కాదు, ఇంటికి రా చెప్తా. సవరాలే. బిందు గారి సవరాలే. గల గాజులే, రంగుల గాజులే. ఇదేం కర్మరా దేవుడా.
వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. దొంగన్నగాడు హార్డ్వేర్ అని చెప్పి ఇక్కడ గాజులు అమ్ముతున్నాడు. ఈ సంగతి ఇప్పుడే చెప్తాగండి. వాడి సంగతి చెప్తే నా సంగతి తెలిసిపోతుంది. ఇప్పటికైతే నేను తప్పించుకోవాలి. శివరేలి నువ్వెవడ్రా? సార్ నా కొడుకు హార్డ్వేర్ అన్నారు. నా కుటుంబం అంతా ఇట్లయింది సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా, లేకపోతే నేను దొరికిపోతా. కాసేపు దాక్కుంటా. అమ్మో వీళ్ళొచ్చారేంటి? ఇప్పుడు నన్ను చూస్తే దొరికిపోతున్నావు. ఏమండి, నాకు ఆ సవరాలు కావాలండి. బా నీకు ఎంత పెద్ద జుత్తు ఉంది కదా, ఇంక నీకు సవరం ఎందుకే? అయ్యయ్యో నాకు కాదండి, ఇదిగో మీ కొత్తిమీర కట్టకి. వాళ్ళమ్మా ఎంతది? అయిపోయినాయి సవరాలు లేవు. ఇన్నున్నాయి కదా. ఏ లేవమ్మా, మా అన్న చూస్తే నన్ను ఇక్కడ బొండ పెడతాడు. ఏ బొందలే గిందలది ఇవ్వమ్మా. బా ఒకటి 50 రూపాయలు. ఓయమ్మా ఎవరి పిచ్చిదాయిలా ఉంది ఏంటి ఇవిడి? అమ్మ పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అక్కడ పూసలు బాగున్నాయి పద. దాయే కొంటాను. ఏ అమ్మా పూసలు ఎంత? 100 రూపాయలు. అది నేనే. అమ్మో వీళ్ళు వచ్చారేంటి? మీరు పూసలా పూసలా కతే క్యా దిమాగ్ నా ఏ క్యా నే జాओ यहाँ से जाओ. ఎవరే వీళ్ళందరూ? నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇక్కడికి వచ్చాం కదా తిందామండి, ఆకలేస్తుంది. చాలే చాలే. కావాలా అండి? నీ ఎదురుకు వచ్చారు చూడు. మీకా ఓం పగపుగే పగిని పాగోదరి. వెంకటేశ్వర్లు వామ్మో, ఏంటి ఇక్కడ అందరూ పిచ్చోళ్ళగా ఉన్నారు ఈ జాతరలో? ఏంటండి అందరూ తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు, మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉంది. పద పద వెళ్ళిపోతాం, వెంటనే పద వెళ్ళిపోతాం. ఏంటి అలాగో వచ్చాం కదా, కనీసం గాజులైనా కొనండి. అబ్బా నీ గాజుల బాధ ఏంటి దీంట్లో? బాబు మీరా ఎన్నిసార్లు చెప్పాలండి మీ సంబంధం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. గో 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 ప్లీజ్. అరే ఎలాగో బాబు ఉన్నాడు కాబట్టి చెల్లి పెళ్లి సంబంధం సెట్ చేసేద్దాం, సరేనా? నానా నీకు ఇంకా బుద్ధి రాలేదా? అప్పుడు వచ్చి మన పరువు తీశారు, మళ్ళీ అడిగి మన పరువు తీసుకుంటావా చెప్పు? మగ పెళ్లి వాళ్ళంటే ఆ మాత్రం బెట్టు చేస్తారు, మనం తగ్గి ఉండాలిరా. తగ్గితే ఏమైంది అడుగుతుందా? బాబు మా పిల్లని పెళ్లి చేసుకో బాబు. అంకుల్ ఎన్నిసార్లు చెప్పాను మీ సంబంధం నాకు ఇష్టం లేదు, దీన్ని అస్సలు చేసుకో. బంగారం చాయ్ కావాలా? బంగారం చాయ్ కావాలా? అమ్మా ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఛాయ్ అమ్ముతా పెట్టి బుద్ధి లేదు, పక్కెళ్ళాముగా. నాకు బుద్ధి లేదంటే చూస్తావేంట్రా సిగ్గులేనాడా? చూడు తిట్టు. ఎవరితో నువ్వు పిచ్చిదానువా? నన్ను అడగమంటది ఏంటి? ఇది ఎవరితో కూడా నాకు తెలియదు. పెద్ద మాట అన్నాడు సరాడు. అమ్మో నా చాయ్ అమ్ముకునే సగం డబ్బులు కూడా నీకే ఇచ్చాను కదరా, నన్ను మోసం చేస్తావా? నీకు ఇలా కాదు, నీ పని మా నాన్నతో చెప్తా. అమ్మా 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 నాన్న ఏమైందమ్మా? ప్రేమించి మోసం చేసి ఇప్పుడు నేను ఎవరో తెలియదంటున్నాను నాన్న. ఏరా ఇది పట్టుకోవే, నీ సంగతి ఇట్లా కాదురా, నీ అంత చూస్తారా? ఏంద్రా నువ్వు చూసేది పోటీగా? ఏంద్రా నువ్వు చూసేది పోటీగా? నీ ఫ్యామిలీ అంతా ఉన్నారని నన్ను ఒక్కం చేసి ఆడుకుంటారా? నీకు ఇట్లా కాదురా, ఈ జాతరలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకొచ్చి నీ అంత చూస్తా. ఇక్కడనే ఉండు. చాలే. కావాలా సార్? అయ్యా 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 మా అమ్మాయిని ఒకటి మోసం చేసిండు అయ్యా. అవునా? వాడిని అంత చూద్దాం రా అయ్యా. ఎవరు ఆడపిల్ల సంగతి ఎవరు? వెంకటేశ్వర్లు అన్నా నీకు ఇలా కాదురా, నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తుండు. అమ్మా 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 మా అమ్మాయిని ఒకటి ప్రేమించి మోసం చేసిండమ్మా, వానితో మాట్లాడదాం రా అమ్మా. ఆడపిల్లనే మోసం చేస్తాడు రా అమ్మా. వాడు ఎవడా నా కొడుకు? పీడే అమ్మా. అమ్మా ए, कौन रे तुझे? अम्मा 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 बोल रहे, तू क्या हो रे? मेरा बेपैर खराब कर को हाथ करे मेरे पीछे, तू बोलते आड़ा हटे पूसले पूसले. సరిపోయారు ఇద్దరును. ఇలా కాదురా,
నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తా. మా అమ్మాయిని లవ్ చేసి మోసం చేసిండు మొక్కడు, వాటితో మాట్లాడదాం రా అమ్మ. ఆడదాంతో ఆటలాడుతున్నాడా? ఎవడు వాడు ఎవడు? వాడిని సౌరంతో చెట్టు కేలాడి తీసి ఈ మొలతాడుతో ఊరేస్తాడు. చెప్పడు చెప్పడు. చెల్లే కాపాడరా మీ ఎదవ నాటకాలు, నాకు మొత్తం అర్థమైపోయింది. మీది ఎదవ ఫ్యామిలీ పెట్టుకొని మమ్మల్ని ఎదవలు చేస్తారా? అరే ఇటారా, ఇందాక మా చెల్లె కోసం వచ్చినప్పుడు ఏమన్నారా? నాలాంటి హార్డ్వేర్ ఆ పెంట మొఖాన్ని చేసుకోవడమా నాకు అస్సలు కుదరదు. దాని స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని అన్నాను బావా. ఏమే సొట్టమూతి సవరం, మా అన్ననేమన్నావే నువ్వు? నేనేమన్నాను? ఆఫ్టర్ ఆల్ ఆ మేనేజర్ గాడికి ఈ సాఫ్ట్వేర్ ఫిగర్ ఏంటని అన్నాను అంతే. ఒక్కని సాగండి, మీరు కాదు కొట్టేది, నేను కొట్టాలి. రా, నువ్వు హార్డ్వేర్ అని, నువ్వు సాఫ్ట్వేర్ అని, నువ్వు సౌండ్ ఇంజనీర్ అని నన్ను మోసం చేస్తారా? మరి మీరు చేసిందేంటో. నేనేం తప్పు చేశాను సార్? ఈ ముంత మసాలా అమ్మి ఊరవతల 15 కోట్ల విలువ చేసే భూమి కొన్నాను సార్. నేనేమైనా తక్కువ? ఈ పూసలు అమ్మి 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నా మన ఇల్లు. మరి నేనేమని తక్కువ? ఆ గాజులు అమ్మే మీ ఇద్దరు మ్యారేజ్ డే కి దుబాయ్ లో ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చా. నేనేమన్నా తక్కువ నాన్న? ఈ సవరాలమ్మి మీ బర్త్డేకి జెట్ ఫ్లైట్ గిఫ్ట్ గా ఇచ్చా. ఓ మై గాడ్. బావగారు, మేమేమన్నా తక్కువనా? ఈ పీజీ మిఠాయి అమ్మి, ఈ ఛాయ్ అమ్మి కోట్లు సంపాదించాం. ఇప్పుడు ఐపీఎల్ టీంలు కూడా కొంటాను తెలుసు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సారీ వెంకటేశ్వర్లు, మీ రేంజ్ ఇంత హై అనుకుని తెలియకుండా ఇన్ని మాటలు అన్నాం రా. అయినా మీరు మాకు సెట్ అవర్రా? సెట్ అయితే మామయ్య ఎలాగా? మీలాగే అమ్మి అమ్మరా చూస్తాను. ఐస్ క్రీమ్ బాల్ ఐస్ క్రీమ్. సూపర్, మన ఫ్యామిలీ సెట్ అయింది. ఇదిగో ఈ జాతర కన్నా పెద్ద జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అమ్ముకున్నాం. మాస్ జాతర. సవరాలే దీపిక సవరాలే, సుప్రీత సవరాలే, బిందు మేడం సవరాలే. ఫ్రెష్ పీసెస్ ఇప్పుడే వచ్చాయమ్మా పొద్దున్నే. అమ్మడం బాగుంది. చాలా థ్యాంక్స్, మన ఇద్దరం అమ్ముకోమో. సుప్రీత సవరాలు కొంటావా? సవరాలు కొంటారండి, చాలా అద్భుతంగా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఎంత ఒక సవరం? మీకైతే ఫ్రీయే, కానీ వద్దులే, పర్లేదు చెప్పండి. నువ్వు చెయ్యండి, వచ్చేస్తున్నా. అన్నగారు దేనికైనా టాలెంట్ కావాలి. దేవుడు ఏదో చిన్న టాలెంట్ ఇచ్చాడు. ఫ్రీగా సవరాలు ఇస్తావు కదా, నేను ఒకటి ఇవ్వరా? చీరలే. అయ్యా, మనందరం ఒకటే స్ట్రీము. అవును, మన ఇద్దరం ఒకటే బ్యాచ్. అదే కదా నువ్వు అడగాలి, కానీ సవరాలు ఏంటి? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కానీ మాస్టర్, సో ఎలా అనిపించింది? బాబు నేను వెళ్తున్నాను బాబు. ఇది అమ్మి 15 కోట్ల, 2 కోట్ల జెట్ ఫ్లైట్. కాదు, ఐపీఎల్ టీం కొంటున్నారు. ఐపీఎల్ టీం కొంటున్నారంట. ఓ అమ్మా బాబు, నేను కూడా వెళ్తాను ఈ జాతరకి. సూపర్ మాస్టర్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెంకీ సార్, పవర్ స్టార్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే మీ ఒరిజినల్ గెటప్స్ తెలిసిపోయినో అప్పుడు మీ ఫేసెస్ మార్చేశారు, వాయిస్ మార్చేశారు కదా, అక్కడ అసలు చాలా బాగా ఫన్ పట్టుకొని వచ్చారు. అందరూ బాగా చేశారు. అండ్ నాకు అది వాటర్ పడేది అందరూ లాస్ట్ మన పంచాయతీ చాలా డైలాగ్ ఉంది కదా, దాంతో ఫినిష్ చేసి అండ్ క్లైమాక్స్ లో మాస్ జాతరకి వెళ్దాం ఉన్నారు కదా, అది అక్కడ చాలా హైకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. బిందు మ్యామ్, ఒకటి చెప్పాను సీక్రెట్,
నేను కూడా ఇంజనీర్ని. మీకు అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది మేడం? నిన్న కొత్త కారు కొన్నారు మీరు కూడా. కొత్త BMW బ్లూ కలర్ కార్ కొన్నారు. ఇంజనీరింగ్ నుంచి వచ్చిన డబ్బులు అయ్యి ఉంటాయి అవి. బై ద వే మేడం, నేను కూడా ఇంజనీరే మేడం, నాకు అడ్రస్ చెప్పండి. నేను కూడా ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒక 2 years జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని ఇంట్లో చెప్పి మోడలింగ్ చేసుకుంటా, ఆడిషన్స్ ఇచ్చుకుంటా బతికినాను. సో అండ్ హాఫ్ ఆఫ్ ద తెలుగు యూత్, మిడిల్ ఏజ్ పీపుల్ మనం బాగా కనెక్ట్ అయ్యేదంటే దీంతో. అందరూ చాలా మంది ఇంజనీరింగ్ చేశారు, బట్ చేసే పనులు వేరే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ మార్చారు టిల్లు, వెంకీ, మీరు చూసిన తర్వాత అంటే స్పాట్ లో ఎంత బాగా చేశారంటే అమేజింగ్. లవ్లీ. నవదీప్ అన్న, నాకు తెలిసి ఈ మాస్ జాతరలో ఇప్పటి వరకు నాకు అనిపించిన పర్ఫెక్ట్ 110 స్కిట్ ఇది. అసలు ఎంత ప్రాక్టీస్ చేశారు దీనికి మీకే తెలియాలి. బట్ నిజంగా ఒక మధ్యలో నేను పడి నవ్వుతున్నా, ఓకే నేను ఎక్కువ నవ్వుతాను అనుకుందాం, కానీ ఒక పాయింట్ లో నిజంగా ఓల్ అంటే ఒక పిక్చర్ చూసినప్పుడు నిజంగా ఒక చాలా ఏమంటారు ఎక్స్పీరియన్స్డ్ డ్రామా, థియేటర్ డ్రామా చేసిన గ్రూప్ చేసిన యాక్ట్ అంత టైట్ గా అనిపించింది. ఫెంటాస్టిక్ మ్యాన్, ఫినామినల్, టూ గుడ్ మ్యాన్. ఇట్స్ 110 ఫర్ మీ. ఫెంటాస్టిక్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ డౌట్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈక్వల్లీ. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న టీం సద్దాం. నమస్కారం అన్న. మేడం నమస్తే. అన్న నమస్తే. రాజు ఎవరు, మంత్రి ఎవరు? వాడు రాజువాడు, ఇది మంత్రి. మంత్రి గారు కింద భాగం మర్చిపోయినట్టున్నారు. అసలు మనం ఏడున్నాం? అసలు మీ మేడున్నామా తెలుసా? అరే రారా. మాయాలోకం అది మా ఒకటిలా ఉంది. మామూలు కొంచెం తక్కువ చదువుకురు సార్. సరే, వాళ్ళు ఎవరో చచ్చిపోయారంట, వాళ్ళు వస్తారంట, చూద్దాం. ఎవర్రా? సింధు భయ్యా, ఏం వెతుకుతున్నావు? నా పెళ్ళం కనిపించట్లేదు. పెళ్ళం ఇక్కడ ఎందుకుంటే నువ్వు చచ్చిపోయొచ్చినావు. ఇది మాయాలోకం. నేను చనిపోయానా? అంటే ఇది స్వర్గలోకం కదా? స్వర్గలోకం కాదు, మాయాలోకం. నా పెళ్ళం లేని లోకం ఏదైనా నాకు స్వర్గలోకమే. అవును, ఇంతకీ నువ్వు ఎట్లా చచ్చిపోయినావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు భయ్యా. నా ఫోన్ లో ఛార్జింగ్ లెక్క కాల్ చేసుకుందామని మా ఆవిడ ఫోన్ అడిగా, ఇచ్చింది. పాస్వర్డ్ గుర్తులేక పాస్వర్డ్ ఏంది అన్నాను. డేట్ ఆఫ్ బర్త్ అంది, కొట్టా. అంతే, లేచి చూసరికి ఇక్కడ ఉన్నా. ఎట్లా చచ్చిపోయిందంట మామ? నేను చెప్తాను రా. అవును మేడం, ఇది ఎట్లా చచ్చిపోయాడు? నా ఫోన్ అడిగాడు, పాస్వర్డ్ అడిగితే నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాను. ఓకే, కానీ తప్పుగా టైప్ చేశాడు నా డేట్ ఆఫ్ బర్త్ ని. పెళ్ళాం పుట్టినరోజు మర్చిపోతే ఏం చెయ్యాలి? చంపేయాలి. వాడినంటే చంపినావు, నువ్వెందుకు చచ్చిపోయినావు? అది నా డేట్ ఆఫ్ బర్త్ కాదు అంటే ఇంకెవరిదో అయి ఉంటది కదా. ఎవరిది? ఇట్ట తయారయ్యేవే మీరంతా. అది కనుక్కోడానికి నేను చచ్చి ఇక్కడికి వచ్చాను. అడుగు వన్ అడుగు. ఎవరిదిరా? ఎవరిది? ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? ఎవరిది? జర్రుంటే చచ్చిపోతుంటా. ఒక్క నిమిషం, ఏమైనా ఎట్లా పెళ్లి చేసుకున్నావు భయ్యా? తాలిగట్టే నీ సాఫ్ట్వేర్ తో పెట్టుకుంటే సాగేటట్టు లేదు ఇది. గో ఇదే కాదు, నీకు ఇంకో షాక్. ఇంకా షాకా? వెనక్కి తిరిగి చూడు. ఎంతమంది ఉన్నారు మాస్టర్? రే, పులిగా లేడీ గట్ట వేసుకుని అనుకుంటారా? కాదు పే, వాళ్ళు వచ్చిర్రు. ఎవరు? మేమెందుకు షాక్ అవుతామే? మీరు కాదు, షాకు వాళ్ళు కావాలి. రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఎప్పుడు వస్తావా అనుకుంటున్నా. అసలు ఎవరి స్కిట్ కు సంబంధం ఉన్నావు నువ్వు? యాదమరాజు స్కిట్ కు సంబంధం లేవు, సద్దం స్కిట్ కు లేవు, యోధాకు లేవు, వెంకీకి లేవు, అసలు ఈ స్టేజ్ కి లేవు, అసలు మాత్రం సంబంధమే లేదు. మీ స్టేజ్ కి, మీ కథకు, మీకు నాకే సంబంధం లేదు. వాళ్ళకు నాకే సంబంధం. అడుగు ఎట్లా ఎలిమినేషన్ చేస్తారు? అడుగు సార్, నేను ఎలిమినేషన్ ఎందుకు చేశారు సార్?
ఈ షోలా పాటలు డాన్స్ ఉండదు, ఓన్లీ కామెడీ చేయాలి. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు కామెడీ చేస్తున్నారా? చెప్పండి, సెలెక్ట్ చేద్దామా వద్దా మన షోకి? కామెడీ చేస్తుందా? చేస్తుంది. చేపిండి మరి ఇంకేంటి. డన్నా? సరే, సార్ ఏమంటుండే నువ్వు సెలెక్ట్ అన్నాడు, ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. సార్కు చెప్పండి, సార్కు తెలుసు నా గురించి అని చెప్తా సార్కు. వెనకకి తగ్గలేదు సార్, ఓకే వెనకకి తగ్గలేదు సార్, వెనకకి పోతున్నా. ఓకే. అమ్మ రామస్వామి. అరే అరే ఏమరా ఈ జిమ్ లో ఒకరేమో మొత్తం సైలెంట్ ఉంటారు, ఒకరేమో మొత్తం చెమటలు పట్టిస్తారు. అయిపోలేదు ఇంకా, రైట్ లుక్ వేసుకో. వెనకమాల చూడు, బ్యాక్ సైడ్. అయ్యే రాజు గారు ఎవడిడు? రాజంటే ఎందుకు ఉరుకుతున్నావు? అక్కడ యాదమరాజు చేస్తే టార్చర్ పట్టుకొని ఇక్కడికి వస్తే మళ్ళీ నువ్వు రాజు అంటున్నా. మేము పంగకల యాదమరాజు కాదు, మీ రాజ్యానికి రాజులం. అయినా నువ్వెందుకు చచ్చిపోయినావు? మా శాంతి మీకు తెలుసు కదా, మీ వైఫ్ రీల్స్ బాగా చేస్తుంది కదా. అవును. నేను అటుపండిని తొక్కేసింది, ఆ తొక్క మీద జారి కింద పడ్డా. అక్కడెక్కడో పడితే కళ్ళు తెరిచి ఈడున్నా. ఒరే నువ్వు చచ్చిపోయినావు అర్థం రా. నేను చచ్చిపోయినా. అవును నువ్వు అసలు ఈ ఆనందం తట్టుకోలేదు. డాన్స్ ఒక్క నిమిషం. ఓహో, నీ పిల్లం దగ్గర నుంచి నువ్వు దూరం వచ్చినందుకు ఆనందపడుతున్నా. టేక్ లెఫ్ట్, పక్క ఇట్ సైడ్. ఓ మని అమ్మ, టేక్ లెఫ్ట్ రైట్ అంటే మీ పిల్లం మీద. అమ్మా ఇగో ఇన్నోనండి మొగుడు. ఏంది ఏంది అసలు నువ్వు? ఒక్క నిమిషం, అసలు నువ్వు ఎందుకు కొడుతున్నావు ఆయన? తొక్కబడ్డది తీయమని చెప్పిన, పోయి పడ్డాడు. గంట సేపు వచ్చి లేపుతుంటే లేవకుండా ఇక్కడేమో చేస్తున్నాడు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఓడి నీ అవ్వ తల్లి, వాడు పండుకోలేడే తల్లి, చచ్చిపోయాడు. చచ్చిపోయిందా? మాస్టర్, నేను షాపింగ్ వెళ్తే వీడికి చెప్పిపోతా, ఆఖరికి వెళ్తే కూడా వీడికి చెప్పిపోతా. వీడు చచ్చిపోతాడా? అది నాకు చెప్పకుండా అసలు ఎంత ధైర్యం రా.